నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికలకు ముందు వరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ఇక పూర్తి స్థాయిలోనే పాలనపైనే దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇలా మెల్లిగా సినిమాలకు దూరంగా జరుగుతూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు సినీ హీరోలపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఓసారి పర్యావరణాన్ని కాపాడేవారిని హీరోలుగా చూపించేవారని ఇప్పుడు చెట్లను నరికేవారిని హీరోలుగా చూపిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారు. ఈ మాటలు పరోక్షంగా అల్లు అర్జున్ పుష్ప మూవీని ఉద్దేశించినవేనని అప్పట్లో దుమారము రేగింది. పవన్ ఉద్దేశం ఎలా ఉన్నా అప్పటికే మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న వేళ ఈ కామెంట్స్ వేశారు. కాబట్టి తమ హీరోని టార్గెట్ చేసే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హట్ అయ్యారు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా పవన్ సినిమా హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలో నటించే వారిలో కాకుండా విద్యా బుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుల్లో హీరోలను చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు పవన్. తమ ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో నిల్చొని కాపలా కాసేవారు, దేశ రక్షణకు ప్రాణాలను త్యాగం చేసిన వారు అమరులు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేవారు నిజమైన హీరోలు. వారిపై అభిమానం పెంచుకోండి, గౌరవించండి అని విద్యార్థులకు సూచించారు పవన్. ఇలా ఇటీవల కాలంలో సినిమా వాళ్ళ గురించి పవన్ కామెంట్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించడం పైన తాజాగా పవన్ స్పందించారు. గత పాలకులు సినిమాల విషయంలో ఎలా వ్యవహరించినా అధికారులు చూస్తూ ఉండిపోయారని పవన్ అన్నారు. సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక వరకు, మద్యం అమ్మకాల దగ్గర నుంచి సహజ వనరుల దోపిడీ వరకు కళ్ళ ముందే తప్పు జరుగుతున్నా అప్పట్లో ఎవరూ స్పందించలేదన్నారు. రాజ్యాంగబద్ధంగా పాలన సాగేలా చూడాల్సిన బ్యూరోక్రాట్స్ చూసి చూడనట్టు వ్యవహరించడం బాధించిందని పవన్ అన్నారు.